కళ్యాణోత్సవం కానీ పేరు నమోదు చేయించుకున్న గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదేవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద
అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద శ్రియం షడ్గుణపూరపూర్ణం శ్రీవత్సచిహ్నం పురుషం పురాణం శ్రీకంఠపూర్వామరబృందవంద్యం శ్రియఃపతిం తం శరణం ప్రపద్యే. అచ్యుతుడు, అనంతుడు, అప్రమేయుడు, అప్రాకృతమైన దివ్యభవ్య మనోజ్ఞమూర్తి అభిజిత్ లగ్నంలో పెండ్లి కుమారుడయ్యాడు. అభిజిత్ సర్వదోషఘ్నం అని రోజులో మధ్య భాగం 12 గంటలకు ఇది సుముహూర్తం. సర్వదోషాలను తొలగించేటువంటి ఈ లగ్నంలో, ఈ ముహూర్తంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం వారి నిత్య జీవితంలో ఏర్పడేటువంటి అనేకమైనటువంటి ఆటంకాలను తొలగించి ఆనందమయమైన జీవితాన్ని గడపటానికి, యోగ్యంగా తీర్చిదిద్దటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా అనుగ్రహిస్తూ ఉంటే, అత్యంత ప్రాచీనతమైన వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ అర్చక స్వాములు చక్కగా ప్రాణాయామాది ప్రక్రియతో సంకల్పం చెప్పి లోక కళ్యాణ సిద్ధ్యర్థం అని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అలాగనే ఇక్కడ దేశకాల కీర్తన చేసి ప్రాణాయామంతో శరీరాన్ని నియంత్రించి 12 ఊర్ధ్వపుండ్రధారుడై దీక్షావస్త్రాలను ధరించినటువంటి ఆ విప్రరూపంలో ఉన్నటువంటి జనార్దనుడుగా భక్తులు భావిస్తారు అర్చక స్వామిని.
నడిచేటువంటి సరస్వతి నారాయణుడుగా ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో యజువిశ్వాప సత్యమాప సర్వా దేవతా భూర్భో స్వరాపోం అస్మిన్ కుంభేంగాజావాహయామి ఏతేషదం వృణే సహస్రం జ్ఞాపాడాభిదా పుత్ర తేభ్యానింద్రస్యతాద విష్ణురిష్వే దేవాముంచంతమస స్వస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్షామృతమావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాన్మః వరుణస్యేదమాసనం వరుణాన్మః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి యతే ప్లదస్త్రోత్రేయాభరణోపవీతపుష్పగంధధూపదీపాలంకారార్థాः ఇమే క్షతా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానస్కర్మణాన్ని విజ్ఞానప్రసాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనందర్బాహుం శంఖచక్రసమన్వితం జ్యాప్తిం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమచ్చేద్ ఆగ్నేయోస్మాద్దామేత్వాశ్చే దాతం యథోత్సంభవ వైరాజంతే సుతనిధత్తాం వృషాం దిశాభిధానామనాది యామే స్థాన్ దాతువం భూ పద్మాకారమండలై విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్ని సుసక్సేనస్యేదమాసనం విశ్వక్సేనాన్మః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమార్ఘ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేనస్పృత రాజా భగవాన్ సర్కర్మణ తస్మాన్యానుభాసిత కర్మణాన్ విఘ్నంతే ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ సూర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్విరజ్ఞాత పుణ్యం వాచేష్యే ఓం వాచతాం శూన్యాం కరోమి గురుశ్వాస్త ప్రోక్షతం అస్తు ప్రజాపతి ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంత్వా ఇదేహ శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంత్వా ఇదేహ శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంత్వా ఇదేహ శుభాని వర్ధతాం శుభాని ఓం మత్వా దేవాహంతనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణుచక్రమే త్రేదాని దేవతం తమోఢమస్వాగం శ్రే త్రీణిపదాచక్రమే విష్ణుర్గపాదాభ్యः ततो धर्मान् धारयन्नि विष्णोः कर्माणि वसेतावृतानि वसे इन्द्रस्य जसकाः तद्विष्णोः परमं पदं सदा संस्वर्यः दिवि वचक्षादं तद्विप्रासो वन्यवाजाद्रुवागं तत्सविन्दते विष्णोर्यत्परं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा शिरस्य प्रगिंसते द्रविणोदा विरोधिषण्णो द्रविणोधाराः अस्ति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्करुता भविषं यदा वै सूर्योदयति अथ नक्षत्रन्येति यावत् तत्सूर्यागच्छेति अतधन्यं पश्येति तावत्कारी स्यात् पुण्याः एव कृते ओं भूः अतिभुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनो वैवाहिकोत्कर्माङ्गं स्थाण्डिरपरिवेशना सर्वोत्तन्त्रशतत्वं शान्तत्वं संज्ञावातिर्मणि पुण्यां ब्रन्तोः बृन्दपुण्यां कर्मणोऽस्तु करुणपुण्यां ब्रन्तोः बृन्दपुण्यां कर्मणोऽस्तु करुणापुण्यां ब्रन्तोः बृन्दपुण्यां कर्मणोऽस्तु स्वस्तिरेन्द्रो दुस्वास्तिनः पूषाश्वेदाः स्वस्तिनस्तार्क्ष्वरिष्ठेमि स्वस्तिना बृहस्पतिर्ददातु ओं भूः अतिभुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं स्थण्डिलपरिवेशना सर्वोत्तन्त्रशतत्वं शान्तत्वं संज्ञावातिर्मणि स्वस्तिं ब्रन्तोः ब्रन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं ब्रन्तोः ब्रन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रन्तोः ब्रन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्माव्येन संसद्यां तन्देवं तद्धेयन्नोऽस्तु अनुराधान् हंसा वर्धयन्तः शतञ्जीवं सदस्वीराः ओं भूः अतिभुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं स्थण्डिलपरिवेशना सर्वोत्तन्त्रशतत्वं शान्तत्वं संज्ञावातिर्मणि वृद्धिं ब्रन्तोः ब्रन्तु कर्मरुद्धतां कर्मणुद्धिं ब्रन्तोः ब्रन्तु कर्मरुद्धतां कर्मणुद्धिं ब्रन्तोः ब्रन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्यासमृद्धिः आपोहिष्ठामयोभोस्थानो उज्जेतादनां हेरणाचक्षे योपस्वतमानतस्तस्य भाजयतेन उषतीरिव मात्राः तस्मारङ्गमावोश्चक्ष्याय जन्मधा आपोजनेधाजनः हिरण्यवर्णाश्च पावकायाः जातः कस्य भोजाः सुन्दरः अग्निया गर्भन्धद्रविरूपास्थानः अपसकृस्वाना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण उजर्षिणिः अपोता समनात्मा पुनन्तमादेवजनाः पुनन्तमनुवाध्या पुनन्तविश्वायुवः जातवेदः पवित्रोदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वागतुम्रणु यत्ते पवित्रमक्षि अग्निवेदमन्तर इदं ब्रह्मपुणीमहे उपाभ्याहान् दिवसविधा पवित्रेण सवेन्सा इदं ब्रह्मपुणीमहे यः पावमानी रध्येतिरश्मिसमुद्रमृसं तस्मै सरस्ते द्विधाक्षरं सत्परमोदकं पावमानी स्वस्तिनिः सुदगाहि वैसुदेरश्मिसमृतः सा ब्राह्मणे समृतमितं हेणदेवाः पवित्रेण आत्मानं पुनर्सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं यतोद्यां गम्भीरण्यं तेन ब्रह्मविदाभयं भूतं ब्रह्ममुनिमहे इन्द्रसनिधिः सह माप्नातु सोमस्वस्त्यावरणसमीक्षाः यमो राजाः प्रवणाविपुनात्मा जातवेदामूर्जयन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गादं यज्ञाय गादं यज्ञवदे देवीः स्वस्त्रस्तनः
స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం చ గాతుభేషం షణ్ణోస్తద్విదేः శంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచ్యాహాంతి దేవార్తిజా మార్జయంతాం దక్షిణాయాం దిశ్మసః పితరా మార్జయంతాం ప్రదీచ్యాహాంతి శిఖరः పశువా మార్జయంతాం దీహీచ్యాం దిశ్యా భూషిదో వనస్పదే మార్జయంతాం ఊర్ధ్వాయాహాం యజ్ఞసంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం దోధరాద్రే నాగేభ్య మార్జయంతాం అణోరణీయాన్ మహతాం హి యానాత్మా గుహాయాన్వితోస్యంతో తమః కృతం పశ్యద్వితశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేశ్వానమివ భానః ఇత్యేం హే ప్రజన్నో శశ్వశనే దద్దపదేశం చతుష్పదే వాస్తోః సదా సక్షేమహి శరణ్యాగాతమత్యా ఆవక్షేముత్యాగేవరణో యూజం పాత స్వస్థవిస్తానః అమీవః వాస్తోస్పదే విశ్వారూపాణ్యాభిసన్ సఖా సేవయేదినః అనోరణీయాన్ మహత్వం హి యానాత్మా గుహాయాన్వితోస్యంతో తమః కథం వసతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్తః ప్రాణా ప్రవన్ సప్తాః సప్తాచ్చ సమిద సప్తైః సప్తైమే లోకాయే చరంతి ప్రాణా గుహాస్యామ్నితా సప్త సప్త అతః సముద్రాకరి యత్సర్వేత్ సాందంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయోరసాశ్చతేనేష భూత తిష్టత్యంతరాత్మా వృణాన్మా సక్షనాన్ పునః పాద్యాజం సర్ప్యామి వృణాన్మా సక్షనాన్మః యథా భాసా గుడభరణ్యదయాంతాంబూలం సర్ప్యాం సూర్ణపుష్పక్షణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ నా భక్తరక్షణ దీక్షా తత్పరుడైన వెంకట విభుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఈనాడు స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఈ కళ్యాణోత్సవానికి ఏ ఆటంకాలు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆత్మికంగా కానీ ఆటంకాలు లేనటువంటి దివ్యమైన భగవద్ దర్శన స్మరణ పూర్వకమైనటువంటి ఈ విశేషాన్ని అనుగ్రహించవయ్యా పరమాత్మ పరమపురుష అని వేడుకుంటూ ఆ విష్ణు పార్షదులైనటువంటి కుముదాక్షుడు ఆయనే విశ్వక్సేనుడుగా రావడం జరిగింది. ఆయన్ని ప్రార్థించారు. అలాగనే సజీవ నదులైనటువంటి ఈ భారతవర్షంలో ప్రవహించేటువంటి గంగా యమున కావే ఇలాంటివన్నిటినీ కూడా మంత్రపూర్వకంగా ఆహ్వానించి శుద్ధి చేశారు. ఇప్పుడు క్రొత్త ధాన్యాదులను పాలికలు అని అంటారు, మట్టితో తయారు చేసే వాటిలో ఎందు ధాన్యాదులను ఉంచి భూమాతను ప్రార్థించి ఓషధీ సూక్తాన్ని పఠించి ఈ సమస్త జగత్తుకి కూడా ధాన్యలక్ష్మిగా అమ్మే ప్రకటమవుతోందిట. ఆమె ప్రకృతి స్వరూపిణి, అంటే విశేషమైనటువంటి ఆకారాన్ని ధరిస్తోందిట. భూమి రూపంలో ఉంటుంది. భూమి నుంచే కదా మనకు అన్నీ వస్తాయి ఖనిజాలు. ఆఖరికి ఈ శరీరం కూడా భూమిలోనే మట్టిలో మట్టి అయిపోతుంది. ఈ భూమి నుంచే అన్నీ వస్తాయి. ఈ ధాన్యాదులు విత్తనాలు అన్నీ కూడా ఖనిజాలు మళ్ళీ ఏమవుతాయి, దాంట్లోనే కలిసిపోతాయి. ఈ చరాచర జగత్తుకి ఆధారమైనటువంటిది ఈ భూమండలం. ఈ భూమి రూపంలో ఉండి ఆ నారాయణుని యొక్క సంకల్పానికి అనుగుణంగా నడుస్తోందిట భూమాత. అందుకనే ఆమెను తల్లిగా వేదం కీర్తిస్తోంది. పృథ్వీ సూక్తం, భూసూక్తం, ఇలాగా ఈ కనిపించేటువంటి పంచభూతాలన్నీ కూడా పరమాత్మ స్వరూపాలుగా మన సనాతన ధర్మం చెప్తోంది. ఆకాశము, వాయువు, నీరు, భూమి, ఇవన్నీ కూడా అగ్ని, తేజస్సు, ఈ పంచభూతాలని పవిత్రంగా చూస్తే మనం కూడా పవిత్రంగా ఉంటాం. వీటిని కలుషితం చేస్తే మన బుద్ధి కూడా జగద్రక్షకుడైన స్వామి
నాగరాజమావాహయామి, సార్శేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. సరసరదేవతాభ్యో నమ. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమగ్యం సమర్ప్యామి, ఇదమాజ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో మీతామశ్వనాభగ స్వస్తి దేవీ ధనరుణ స్వస్తి పూషాంసరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తే వాయుపభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో వందన విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరో విసరగ్ని స్వస్తే దేవాః వంత్రిభో స్వస్తే స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యేరేవతి స్వస్తి న ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నోః ఇతే కృధి స్వస్తి పంథామని శ్రేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసగం సమత్సు బృహద్యసో నాభవారుహేమ అంహోం చామాంగిరా సంజయం చ స్వస్త్యాః త్రేయం మనసా దాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే సస్వం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. పాహి మాం వెంకటాధీశ ప్రణతాత్తి ప్రభంజన ఆత్మబంధో కృపా సింధో సతతంతే నమో నమః. శరణు శరణు వెంకటేశ్వర, నిన్ను ఆశ్రయించినటువంటి వారి బాధలను తొలగించేవాడివి కదా, నన్ను రక్షించవయ్యా ఆత్మబంధో దయా సముద్ర, ఎప్పుడూ నీకు నమస్కారం. వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. నీవు తప్ప నాకు మరెవరూ దిక్కు లేరయ్యా, నిన్నే స్మరిస్తాను. శ్రీహరి వెంకటేశ్వర అనుగ్రహించు అని మన అందరి పక్షాన మార్కండేయ మహర్షి, ప్రతివాది భయంకర అన్నన్ స్వామి వీరంతా ప్రార్థిస్తారు. ఏమని? అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. తండ్రి శ్రీనివాస వెంకటేశ ప్రభో, నీ పాదపద్మాలని సేవించాలనే కోరికతో ఎంతో దూరం నుంచి వచ్చి సేవిస్తున్నానయ్యా. ఒక్కసారి నీకు ఏ రూపంగా అయినా, శారీరకంగా వాచికంగా మానసికంగా ఇలాగ ఏ విధంగా చేసినా ఈ సేవ అనేది ప్రతినిత్యం చేసిన సేవ వల్ల కలిగే ఫలాన్ని నాకు ప్రసాదించు. చూడండి ఎంత ప్రేమ, అమృతమయమైనటువంటి భావం. ఒక్కసారి నీ సేవ చేస్తే మాకు నిత్యం చేసిన ఫలాన్ని ప్రసాదించవయ్యా అని కోరుతూ ఉంటే, స్నిగ్ధదరహాస వదనుడు కదా ఆ శ్రీనివాసుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అగస్త్యాది మహర్ష్యాదులు, బ్రహ్మాది దేవతలు అందరూ ప్రార్థిస్తేనే కలియుగ ఆరంభం నుంచి 5000 సంవత్సరాల వరకు అద్భుతమైన దైవికమైన తపస్సుతో, యజ్ఞయాగాదులతో, తపస్సుతో, ధ్యానంతో ఉన్నటువంటి వారికి దర్శనమిచ్చేవాడు. వారందరూ కోరారు ఈ కలియుగంలో నాలాంటి వారు ఎన్నో రకాలైనటువంటి చికాకులతో ఉంటారు, అస్మదాదులందరినీ కూడా అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తే మనకు చక్షుర్గోచరుడై, అంటే కంటికి కనిపించేట్టుగా ఒక రూపాన్ని ధరించి మనకు దర్శనమిస్తున్నారు అని మనకు పురాణాలు ప్రబోధిస్తున్నాయి. అట్టి పరమాత్మని, ఆ అమ్మని, ఉభయ నాంచారులను కూడా ఆ అర్చకస్వామి ఆ వైఖానస శాస్త్రాన్ని అనుసరించి చక్కగా ఆరాధిస్తూ స్వామి
అజ్ఞానినా మయా దోషానశేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణి. శేషాద్రివాస, లక్ష్మీ హృదయవాస, అజ్ఞానం చేత అనేక దోషాలు చేశానయ్యా. ఆది లేదు. ఆ అవిద్య చేత, అజ్ఞానం చేత, అహంకారంతో, గర్వంతో అనరాని మాటలు, చేయకూడని పనులు ఏవేవో చేశాను. శ్రీహరి, అమ్మా తల్లి, జగజ్జనని, లోకపావని, క్షమించవమ్మా అని క్షమాయాచన మనం చెయ్యాలి. మనం తెలుసో తెలియకో, జ్ఞానతోవా అజ్ఞానతోవా అని మనకు తెలిసి తెలియనటువంటి దోషాలు, కోపాలు, తాపాలు అన్నిటినీ కూడా పరమాత్మ ముందు ఒప్పుకోవాలి. తప్పు ఒప్పుకోనిది తప్పనిసరి పరిస్థితులలో చేశాను అని పశ్చాత్తాపంతో, ప్రాయశ్చిత్తం ఏమిటది, శరణాగతి వేడటమే. అమ్మ నామాన్ని అయ్యవారితో కూడినటువంటి ఆ శ్రీనివాస, గోవింద, నారాయణ, వెంకటాచలవాస, శ్రీనివాస, రామ, కృష్ణ, నరహరి అని ఇలాగ భగవన్నామం చేస్తూ ఉంటే, ఆ దైవశక్తి పెరుగుతూ ఉంటే అమ్మ అనుగ్రహం అనుభవంలోకి వస్తోందిట. ఆ అమ్మతో కూడినటువంటి అయ్యవారు మనకు ప్రపంచంలో శ్రీవారు ఒక్కరే కనిపిస్తారు, శ్రీనివాసుడు. ఆ పేరులోనే ఉన్నది శ్రీనివాసుడు. హృదయంలో అమ్మని ధరిస్తాడు. ప్రత్యేకంగా మన కోసం అమ్మ మళ్ళా అలాగ కొంచెం దూరంగా ఉన్నది, మళ్ళా ఆయన దగ్గరకు చేరుతోంది. హృదయంలో ఉంటోంది, ప్రక్కగా ఉంటోంది, అన్ని చోట్ల ఉంటోంది, అన్ని రూపాలతో ఉంటోంది. తన నాథుడైనటువంటి నారాయణుని యొక్క అభిమతం ఎలాగ ఉంటే అలాగ నడుస్తోందిట. అది ఆ భార్యాభర్తల మధ్య, దివ్య దంపతుల మధ్య ఉన్నటువంటి గొప్పదైనటువంటి విశేషం. మనం కూడా అది ఆదర్శంగా తీసుకోవాలి. ఆ భార్యాభర్తలు ఒకరికొకరు, భార్యకు భర్త, భర్తకు భార్యే విశేషం. అదిగో అలాంటి అపురూపమైన దివ్య దంపతుల యొక్క వైవాహిక మహోత్సవంలో రక్షా సమర్పణ చేసిన అర్చకస్వామి తరతరాలుగా ఏనాడో గోపీనాథ దీక్షితులు మొదలుకొని ఇప్పటి వరకు కూడా అనుస్యూతంగా తమ వంశం వారంతా తరించినటువంటి ఆ మహద్భాగ్యం నాకు కలిగింది కదా అని సంతసిస్తూ అర్చకస్వామి తాను కూడా రక్షాసూత్రాన్ని ధరించి అగ్నిముఖంగా దేవతలకు సమర్పించాలి హవ్యాదులను అని మనకు వేదం యొక్క ఆజ్ఞ కనుక ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠించబోతూ ఉన్నారు. ఆ విశేషాలను వీక్షిద్దాం, కన్నులారా దర్శిద్దాం, నోరారా ఆ పరమాత్మ దివ్య నామాన్ని కీర్తిద్దాం. అచ్యుత, అనంత, గోవింద అంటేనే చాలా గొప్ప విశేషం చెప్పారు. అటు గోవింద నామస్మరణ చేద్దాం. వీక్షించేంత వరకు కూడా గోవింద. శివానస్సంత ప్రదర్శన మాతా పృథివీతోకసాద హోతేన సౌమ్య శృణధ్వమృషణ హోతవింశత్ జాతవేద భువనశ్రేతే హింసదపసర్జ నిషదే అగ్నిమశ్వత్థాదే వివాగం శమీగర్భార్జనం వ్యోమి అభూ ఉపావరవహ జాతవేద పునస్తం దేవేభ్య ప్రజానోద్రోణే అగ్నాయాహివితే గృణానో వేదాతి నిహోతా సత్సురీషి ఐదేన మన్యస్వానుతేన మన్యస్వాసరస్తేన మన్యస్వా దేవ తపస్వ బ్రహ్మజ్ఞానం పదం ప్రసాదిమస్రచ వేణావ సబుద్ధ్యాత్మాస్విష్టాసత్యనుమతస్వ బ్రహ్మాణమావాహయామి ప్రజాత్మావాహయామి పితామహమావాహయామి హిరణ్యమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమోధేనం సోమహరుంతమాన్ సోమో వీరం కర్మణం దాతు సాధన్యం తగం సభయం పితృశ్రాణం మరుదా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధేతన్నాగస్తవిశేషమానోస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞమిషమాంచదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధేతన్నాగస్తవిశేషమానోస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞమిషమాంచదేహి ఓం ప్రోక్ష పవిత్రేః sto వైష్ణవ్యస్తో అగ్నేః sto వాయుభూతేస్తో విష్ణుర్మనసాభూతేస్తో యజ్ఞస్య పావనేస్తః పరశర్ష పవిత్రేః sto వైష్ణవ్య దేవసవితపసవనా తుచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్విః
आपो देवीरग्रे भो अग्रिं यज्ञं नेता अग्रे यज्ञमतिं दत्ता युष्मानिन्द्रोत्तोर्ययुजमनिद्धं ततोर्ये प्रोक्षितास्ता विष्णवे नमः विष्णोस्तुपोऽसि विष्णोस्तुपोऽसि पश्चिमस्वदत्तान् देवेभ्यो विष्णोस्तुपोऽसि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानमातुमिच्छा प्रणयज्ञं देवतावृद्धत्तन्नागस्पष्टयजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मृतलोकसत्रिवं यज्ञं यजमांशदेहि ओम प्रणय सोमप प्रणेष्यामि यजमानमातुमिच्छा प्रणयज्ञं देवतावृद्धत्तन्नागस्पष्टयजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मृतलोकसत्रिवं यज्ञं यजमांशदेहि ओम प्रणय को वः प्रणयतु स वः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं सगं साधयन्त्रा इदं वदन्ति कदपुष्टावदागसहस्रभुषं यजमान्यञ्चति को वो युनक्तु स वो युनक्तु संयन्तान् देवऋषः पात्रान् देवज्यायि दक्षप्रदो ब्राह्मण तीर्थेन प्रजातमवाहयं ब्रह्माणमवाहयम् इन्द्रमवाहयम् अग्निमवाहयं सोममवाहयम् अग्निमवाहयामि सोममवाहयमग्नि सोममवाहयामि प्रजातमवाहयं ब्रह्माणमवाहयम् इन्द्रमवाहयं सोनावाहयं मर्तमवाहयं रुद्राणवाहयामि अपोपस्पृश्य ओम श्री महाविष्णुमवाहयामि बृहस्पतिमवाहयं मित्रमवाहयं वरुणमवाहयम् आदित्यानवाहयम् अश्विनमवाहयामि पूषणमवाहयं कक्षमवाहयं कक्षदेवतसोममवाहयामि औपासनयज्ञमवाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपाम् इन्द्राष्टनपाम् अग्नेष्टनपाम् सोमाष्टनपाम् अग्नेष्टनपामि सोमाष्टनपाग्नि सोमाहाभ्याष्टनपाम् प्रजापतिष्ठनपाम् ब्रह्मणेष्टनपाम् इन्द्राष्टनपामि वसुभ्योष्टनपाम् मरुद्भ्योष्टनपाम् रुद्रेभ्योष्टनपामि अपोपस्पृश्य ओम श्री महाविष्णुवेष्टनपाम् मित्राष्टनपाम् वरुणाष्टनपाम् आदित्येभ्योष्टनपामि अस्भ्याष्टनपाम् पुष्णेष्टनपाम् कक्षाष्टनपाम् कक्षसोमाष्टनपामि औपासनयज्ञाष्टनपामि यज्ञदिश्वेभ्यो देवेभ्योष्टनपामि सर्वदेवेभ्यो जुष्टनपामि आद्यन्त्रप्रतिश्रयामि चरन्त्रप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिति स्वाहा अमृतमस्वारुणमसि अन्ततं रक्षन्त अन्तर्धारादयः प्रतिष्ठारादयः चिक्वस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा देवस्तासविदापुना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यच्छ अक्षताम् आज्यां चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निधये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेसे नमः सहोत्से नमः वृप्रसे नमः पंक्तिरासे नमः विसत्प्रिये नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा तरस्तेन मन्यस्वा देवहितपस्वा षष्ठशतसहस्राणि समक्षमर्भतमानया ऐन्द्रियद्मा आत्मा जातवेदस्य नेतुसवते जयद्वतेजास्मान् प्रजा पशुब्रह्मोत्सेनान्नाद्येन समेध्य अस्मिन् औपासनाजुण्डे ब्रह्मन् संसमादास्ये आदस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा निरुत्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा यज्ञदिश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिर्य चर्मसावित्र्या गृहीत्वा व्याहतिर्ज्योति ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा इतेन मगुस्थाः नुतेन मगुस्थाः सरस्वतेन मगुस्थाः देवसवितप्रासावीः ओं भूः अतिपुराष्टायां स्यां श्रीनिवासस्वामिना वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वन्तर्पर्यातरनात् प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्सवा ओं मतो देवाहुन्तरतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रिधानि देवतं समूढमस्वागं त्रे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः प्रधानस्ति इन्द्रस्येजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिव्ये वचक्षरातग्स्वाहा तद्विप्रासवन्यवोजार्ध्रवागं दस्सविन्दते विष्णोर्जत्परमं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा ऐतेन मुगुस्थाः नमतेन मुगुस्थाः सरस्तेन मुगुस्थाः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే
దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునది తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునది తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే కృతవతీ సవిధరాధిపత్యై పయస్సుతిరంతిరాశానోస్తు ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాశేషానాసాతోజామనోతా బృహస్పతిర్మాతరిశ్రోతవాయుస్సంధర్వాణావాతాదినో గృహంతు ఇష్టం వో దివో వరుణః పృథివ్యా శేషానాం జగతో విష్ణుపత్ని. శ్రోతస్మార్తాదికం కర్మనిఖనం మేన సూత్రం తస్మై సమస్తవేదార్థ విజయ విఘనసే నమః. ప్రతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీమనోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరమశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాక్ష సప్తావృణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం మూర్ధభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాక్ష షడ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దండ సుండాదండోత్తంబితే
అమరావతి తేజోవతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్తలకావతి యశోవతి ఇత్యష్టదేవభ్రీ విరాజితే ఇంద్రాగ్నేయమనురుతివర్ణవాయుకుభేరీషాణాఖ్య అష్టలోకపాలకపరిపాలితే లోకాలోకచలవలైతే లవణేక్షుసరాసర్పితతి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణోపరివృతే జంబూప్లక్షక్కుచక్రవంజస్సాగసాన్మలిపుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకింపురుషారీడావృతభద్రాశ్వకేతుకమాలకరమణకగురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోర్హాకార 50 యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహస్యప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితదామా సంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యः ఉత్తీర్య తలే సూర్యమండలపర్యంతం కుతరాశీర్వత్సహస్రావసానే ఏకైకతలాపకృష్ణక్రమేణ సర్వరాశ్రవకృసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాప్తాప్తోర్యాం శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలాభాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షప్రసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామిర్చావతారస్వరూపరమణమై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదిరుక్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ శ్రేయార్షయ ప్రవరానుత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహవంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ శ్రేయార్షయ ప్రవరానుత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరానుత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ ఋగ్యజుస్సామ ధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువానౌర్వైదలవంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మకాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణే ధృత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం
ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత్ కమలాపతి. కన్యాదానముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద. నీ మందస్మిత మోహనాననము సాంద్రీభూత కారుణ్య రేఖా మాధుర్య కటాక్ష భాసురము భక్తశ్రేణి సౌభాగ్య లీలామూలం ఒకసారి చూపగదే. ఉల్లాసంబురేకెత్త మాలేముల్ లేమిని చెందిరాల వనమాలి వెంకటేశ ప్రభు. ఇంత మధురంగా కవిత్వ రూపంలో పద్య రూపంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు మహానుభావులు. ఇదిగో మాంగళ్య ధారణకు పూర్వరంగంగా శ్రీసూక్త పఠనంతో ఆ మాంగళ్యాదులకు అభిషేకం చేసి అనంతరం ఆరాధన చేస్తూ అర్చిస్తూ స్త్రీణాం జన్మజన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం అని సంకల్పిస్తారు. ఎంత గొప్ప సంకల్పమో! మనం ఎంత చక్కగా ఈ జగత్తుని గురించి, ఆ జగత్తులో అంతర్యామిగా ఉన్న జగదంతర్యామి అయిన ఆ జగన్నాథుడు శ్రీనివాసుని గురించి చింతన చేస్తాము. అంతగా మనకు క్షేమం కలుగుతుంది. అందువలనే భారతదేశం గొప్పది. గొప్పది అంటే ఏమిటి? కేవలం తమ కోసమే కాదు, ఈ సమస్త జగత్తుని, ఈ లోకమే కాదు 14 లోకాలున్నాయని పఠించారు. ఇది మధ్యమ లోకం. దీనికి పైన భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలున్నాయి. దీనికి క్రిందగా అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము ఇలాగ లోకాలున్నాయి. ఈ అన్ని లోకాలలో శ్రేష్టమైనటువంటిది భూలోకం, కర్మాచరణకు యోగ్యమైనది. ఈ భూలోకంలో కూడా ఈ దేశమంతా ఒక పవిత్రమైనటువంటి స్థానంగా భారతదేశం ఒక విలక్షణమైనది, పురాతనమైనది, నవీనమైనది, నిగూఢమైనది, సజీవమైనది. 7 కుల పర్వతాలతో, విశాలమైన వనాలతో, మహత్తరమైనటువంటి నదీ నదములతో విస్తారంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న వైవిధ్యం వైరుధ్యం కాదు, వైవిధ్యం. అనేక భాషలు, అనేక రకాలైన స్థితి అయినా అంతర్గతంగా ఒక చైతన్య దీప్తి విరాజమానమవుతోంది. ఆ భారతీయత, ఆ ధర్మం ఏకీకృతమై ఉంటుంది. భాషలు వేరు అవ్వచ్చు, ప్రాంతాలు వేరవ్వచ్చు, కానీ ఆ అంతర్గతంగా మనమంతా ఆ దైవీమయమైన సంస్కారాన్ని పొందిన వారమనే భావన ఉంటుంది. అందువలనే ధర్మపరాయణత్వంతో ఉంటోంది, ఆధ్యాత్మికతతో. వేదవాన్మయం ఎక్కడకు వెళ్ళినా ఒకే రకంగా ఉంటుంది. విస్తృతమైనది, క్లిష్టమైనది. ఇక్కడ విశేషం ఏమిటంటే సంస్కారాలు. మనుష్యుడు పుట్టిన దగ్గర నుంచి కూడా పుట్టక ముందు నుంచే ప్రారంభమవుతుంది. వైవాహిక సంస్కారంతో ఆరంభమై ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఏక మనస్సుతో ఉంటారు, భగవద్ ఆరాధన చేస్తారు. మనకు మహాభారతంలో వస్తోంది. అశ్వపతి అని ఒక మహారాజు ఉంటాడు. వనపర్వంలో మార్కండేయ మహర్షి చెప్తాడు ధర్మరాజుకి. ఆయనకు అన్నీ ఉన్నాయి, ధర్మాత్ములు, యజ్ఞయాగాదులు చేస్తాడు, సత్యాన్ని బలుగుతాడు, కానీ సంతానం లేదు. 18 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా
ఆ సావిత్రి మంత్రాన్ని, అంటే గాయత్రి అని లోక వ్యవహారం, దానితో రోజుకి 1,00,000 సార్లు ఆహుతులు ఇచ్చారట, హోమం చేశారు. అలా 18 సంవత్సరాలు చేస్తే ఆమె సాక్షాత్కరించి, నీ విషయం నేను బ్రహ్మగారితో మాట్లాడానయ్యా, నువ్వు సంతానం కోసం ఇంత పని చేశావు, కానీ ఒక కుమార్తెనిస్తున్నాను అన్నది. కొడుకు కోసం ఆయన చేస్తే కుమార్తెనిస్తాను. సరేనమ్మా అన్నాడు. మీ మాటని నేను తిరస్కరించగలనా అన్నాడు. ఆమె సావిత్రి ఉపాఖ్యానం గొప్ప తేజస్సుతో ఉంటుంది. ఆమె ఇంత తేజస్సుతో ఉన్నామని మనం ఎలాగా అని ఎవరు వివాహం చేసుకోవటానికి ముందుకు రాదు. నీవే ఎవరినో వరించమంటోంది. అరణ్యంలో ఉంటాడు సత్యవంతుడు అని. ఆయనని, అంటే రాజ్యాన్ని కోల్పోయాడు జుమత్సేన మహారాజు అనే ఆయన, సత్యధర్మాల కోసమే అరణ్యంలో ఉన్నాడు. ఒక కొడుకు, ఆ కొడుకే ఈయన. రాజ్యం లేదు, ఈయనే నాకు నచ్చాడని. ఏంటమ్మా రాజ్యం లేదు, భోగాలు లేవు. భారతీయ సంస్కృతిలో ఒక విశేషం, భోగభాగ్యాలు ధనధాన్యాలు కాదు ప్రధానం, సహృదయం కావాలి, ధర్మాచరణ కావాలి, అది ప్రధానం. ఆ భార్యాభర్తల మధ్య ఇప్పటిలాగా మనకు అది ఉందా ఇది ఉందా ఇవి కాదు. నారద మహర్షి అదే సమయానికి వచ్చాడు. ఆ కుమార్తెను అడుగుతూ ఉంటే సత్యవంతుడు అని ఆయన చెప్తాడు. ఇంకొక సంవత్సరం లోపల ఆయనకు మరణం ఉంటుంది. వివాహం అయిన దగ్గర నుంచి సంవత్సరం లోపు. అంటే హడలిపోయాడు తండ్రి. ఇంకెవరినైనా అలా కాదు, ఒక్కసారి నేను వాక్ రూపంలో సత్యవంతుడే నాకు భర్త అనంటే ఇంకా దానికి తిరుగు లేదు. వాగ్దత్తం అన్నారు. సరే చేశాడు. ఆమె తపస్సు ఆమె వ్రతం చేస్తోంది. ప్రతి క్షణం భర్త కోసం ప్రార్థిస్తోంది. చివరికి అరణ్యానికి వెళ్ళి ఆ సమయంలో వెళితే యముడే వచ్చాడు. ఆయనతో సంభాషిస్తోంది, సంప్రీతుల్ని చేసింది. సంతానం, తన మామగారికి మళ్ళా రాజ్యం, ఆయనకు మగ సంతానం, ఇలాగా ఎన్నెన్నో వరాలు. ఆ 4 వరాలే అనుకోండి. తనకు కూడా సంతానం. భర్త లేకపోతే ఎలాగయ్యా? చూడండి ఎంత లాజిక్గా, ఎంత చక్కగా యముణ్ణి మెప్పించి నొప్పించకుండా తన భర్తను తిరిగి పొంది గొప్ప స్థితిని పొందింది. అందువలనే సీతా సావిత్రి అని పఠించారు. ఆ సీతమ్మ తల్లి, సావిత్రి, ఇలాగ ఎంతోమంది మహానుభావులు, మహిళా శిరోమణులు మనకు కనిపిస్తారు. ఆదర్శవంతమైనటువంటి ధర్మ మార్గాన్ని చూపించిన వారు. సుమంగళీర్యం మధురిమాగం సమేతమస్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబయో త్రిదృభ్యో దాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్య సమిధాం దద్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తోముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతమస్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేదినీ దేవీ వసుంధరా స్యాతు సదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం సరోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసే
జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిందాబోసి. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి. పొలయుని నిట్టూరుపుల విసరుచును. పొలయుని నిట్టూరుపుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. పొలయుని నిట్టూరుపుల విసరుచును. ఒలుకు చెమటల ఇమామగ్నిస్త్రాతాంగారభత్యప్రాం చతుమత్యభాషాత్ తదేకం రాజావరుణమునితామధేగుస్త్రీపత్రోహన్నురోధాత్ స్వాహ ఇమం మే వరుణస్దేహమద్వాచముడియా త్వామస్రాజకే స్వాహ తత్వాజాం బ్రహ్మణా వందమానస్తాశాः స్తేజమానోభిర్భిः अहेडमानवर्णेहबोद्धर्षं समानाय प्रमोषि स्वाहा त्वन्नोऽग्ने वरुणस्य विद्वान् देवसेडवयासिष्ठाः अजिष्ठो वण्डितमस्वहिषाणो विश्वाद्वेषांस प्रमुत्य स्वाहा तत्त्वन्नोऽग्ने मो भवति नेदुस्योऽस्याप्सोऽभिषष्टौ अपयक्षुणो वर्णमृडाणु विहिमृडिगं सुहोनेधि स्वाहा तमग्ने हयास्यासन्मनसा इतः हयासन् हव्यमूषेयानो देहि वे जग्गुस्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा गुंसु स्वाहा ओं भूर्भुवः स्वः ऐते नमः स्थाः हनुमते नमः स्थाः सरस्वते नमः स्थाः देवसुतः प्रासावीः ओं भूः त्रिपुरोक्तमष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐते नमः निस्वा हनुमते नमः निस्वा सरस्वते नमः निस्वा देवसुतः प्रसवा इमां लाजान्ति आज्यमभिगार्याम् इमां लाजानाभामे समृद्धिकरणान् मम तुभ्यन्तसंभरणां तदग्निरनुमन्यतां यन्नार्युबब्रूदेऽग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजुसा स्वायुषोदोहदीनागमृसेनोत्तर्जन्यस्य सुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया विजं धारावधन्यायव अतिगाहेमहिद्विषः इमां लाजानाभामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंभरणां तदग्निरनुमन्यतां यन्नार्युबब्रूदेऽग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजुसा स्वायुषोदोहदीनागमृसेनोत्तर्जन्यस्य सुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया वयं धारावधन्यायव अतिगाहे महित्विषः इमां लाजानाभामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां तदग्निरनुमन्यतां यन्नार्युबब्रूदेऽग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजुसा स्वायुषोदोहदीनागमृतेनोत्तर्जन्यस्य सुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया भुजं धारावधन्यायव अतिगाहे महिद्विषः ओं भूस्वः ओं भूस्वः ओं स्वस्वः ओं भूर्भुवः स्वस्वः इते नमः स्थाः हनुमते नमः स्थाः सरस्वते नमः स्थाः देवसुतप्रासावीः ओं भूतिविरक्तिविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रप्रजातृणात् प्रायश्चात् नमतो देवादिवैष्णुं होष्ये तेन मुनिस्वा नमते मुनिस्वा सरस्तेन मुनिस्वा देवतप्रसवा ओं मतो देवान्तरदौष्णचक्रमे दिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेदानदेवतं समो नमस्वां श्रेय स्वाहा
त्रीणि पदावचक्रमे विष्णुगोपादाभ्यास धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विसेतोः वृतानुसेन्द्रसेज्ज सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिव्यचक्षादग् स्वाहा तद्विप्रासो पुण्यमोचार्धर्वागं दत्सविन्दते विष्णोरित्रं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुस्वाहा ओं भूर्भुवः स्वाहा इति नमः नमते नमः सरस्वते नमः देशवितप्रासावीः ओं भूतिपुरोक्तविष्टायामस्यां श्रीनिवासोनो वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलितं पृष्ठातन्त्रं करिष्ये ऐतेन मनस्वा नमतेन मनस्वा सरस्तेन मनस्वा देशवितप्रसवां यदस्कर्मणोत्तिरितं विद्यानेन महाकर्मग्निसृष्टार्थं करोतु स्वाहा अग्नेः षष्ठगते सदावतादेनां कामानां समुद्रते स्वाहा अग्नेः स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेर्मते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवायुषं सर्वत्रैवानायुष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वासुदेव नमो वासुदेव स्वाहा यन्मात्मनम् इन्द्राभूदग्निसप्तनराः जातवेदावशिष्ये स्वाहा पुनरग्निश्चक्षुरात्मनिन्द्र बृहस्पति पुनर्मेश्वाजं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशिष्ठेभ्यः स्वाहा बेजन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्ये स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्धै स्वाहा समृद्धै स्वाहा सरसमुद्धै स्वाहा आश्रादमुद्याश्रादं षट्कुलमतिनोक्तञ्चग्ने अतिरिक्तं कर्मण क्षेनोग्न्यः पर्वान् प्रणीतकल्पयन् स्वाहा क्लाद्देवान् स्वाहा यथोः शेषधीमे स्वाहा समितस्तेजोस्तेजमयदे स्वाहा यमस्य धीमे मृत्योर्मे स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाय स्वाहा सोमस्य धीमे चित्तमे पाय स्वाहा वायुर्धीमे प्राणान्मे पाय स्वाहा ब्रह्मणाधीमे बुद्धिमे पाय स्वाहा सप्तदे अग्नि सप्तसप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वान्ति सप्तयो निरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधनस्पतिं दर्वाशेषे भुक्तं अग्निर्जीर्णं वेदजीर्णं देवर्जीर्णं पृथिवी मे भूया स्वाहा पूर्णमसी पूर्णमे भूया स्वाहा सन्मे भूया स्वाहा अक्षतमक्षतेजोक्ष्मामे देवार्तुजा मार्जयन्तां दक्षिणतः परदीपनया उत्तरतः परदीपनया पश्चिमतः परदीपनया दक्षिणतः विष्णोः सर्वमसि पश्चिमतः विष्णोः सर्वमसि प्राच्यां विष्णोः सर्वमसि सर्वान् न्यान् समूह्य ग्रन्थिं विसृज्य अर्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामा भवोषधयो मरुदां प्रषदयश्च दिवं गच्छतो नोरुष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतियोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्नेः कश्यपस्य त्र्यायुषं हृद्देवानां त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुष्माय बलाय शताय तदञ्च वर्षे त्र्यायुषम् दीर्घायुत्वाजा बलाजा शताजा संजपक्षेत्र्यायुषम् आभोहिष्टामूर्जेदादनस्वदमर्दसत्यभाजेतेन उषतीर्वं मातरः तस्मारङ्गमभो शिक्ष्या जन्मतः आभो जनेभाजनः प्रत्येकस्वीनाहं देशे भूया समुज्ञेऽवर्चस्वीनाहं वर्चस्वे भूया समस्तेऽग्ने हरस्तेनाहं हरस्ते भूयासुं मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां
మైసూర్యోధ్రాజో ధాతూజోక్షసూర్యందృశే యపదగాన్మాతో నమః దిభ్రాజమానసరసమధ్యాసమాజుభో రోహిదాక్ష సూర్య విపసన్మనసాపనాతు ఓం చ మే సరస్మే యజ్ఞపదే నమశ్చ సత్తేః జ్ఞానం తస్మై తస్మై తే నమః బాలక సంవాద్య సంవా సత్తేః నంబా పుష్పైః నంబా హోత్రైః నంబా రుక్తారపాగ్ని జాతవే సే భగవాన్ పజ్జర్తవన్ నమః కాయేన వాచా మనసేంద్రియర్వా ప్రజ్ఞాత్మనా పుదే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం యథాస్థం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః ఆజ్యోభారం నివేదయామి గుడోభారం నివేదయామి. అగ్నిం ఆదిత్యం ఉపగచ్చ. సర్వం శ్రీభూనిలాసమే శ్రీనివాస అర్పణమస్తు. యజ్ఞరక్షక గోవింద గోవింద. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః అని పూర్ణాహుతిని సమర్పించిన అనంతరం పుట్టుకతోనే పరమాత్మ యందు పరమ ప్రేమను కలిగినటువంటి పన్నిద్దరాల్వారులలో మహిళా శిరోమణి అయినటువంటి గోదా పిరాట్టి యొక్క ఆ స్వప్న వైభవ విశేషాన్ని నారికేల ఫల పరివర్తన ద్వారా అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు ఆ కైంకర్యాన్ని నిర్వహిస్తే జీయర్స్వామి వారి ప్రతినిధులు పాసురగానం చేయడం ద్వారా ఆ విశేషాన్ని మనకు అనుగ్రహించారు. చక్కగా మనం ఆ గోదాదేవి నిర్వహించిన మధుర భక్తి ఎంత విశేషమైనదో నాట్యార్ తిరుమలలో ఆమె యొక్క భావాలని మనం గ్రహిస్తే మన జీవితానికి ఎంతో విశేషం. వనమాలా సురభిన్ జగమ్ము పులకింపన్ భక్తలోకైక జీవనమా లాలిత యుష్మదీయ చరణబ్జద్వంద్వ నిస్తంద్ర సేవన మార్గమ్ము ఘటింపరమ్ము కరుణాపాధోనిధి లోకపావన మా వంచలు దూర దూరమైపోవన్ వెంకటేశ ప్రభు. అనుభావుడు అంటాడు వనమాలా సురభిన్ జగమ్ము పులకింపన్. ఆ వెంకటాద్రి స్వామి వనమాలా శోభితుడు, తులసి మాలికలని ధరిస్తాడు, తోమని పల్లాలవాడు. ఆ తిరు మాలికలను దండియములను స్వీకరిస్తూ వనమాలి గది శాంగి శంఖి చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని శంఖభృతి నందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అని ఆ శంఖచక్ర గదాధారి అయిన వెంకటాద్రి విభుడు వనమాలా శోభితులైన స్వామి తన దేవేరులకు అలాగా పుష్పమాలికలు సమర్పిస్తూ ఉంటే స్నిగ్ధదరహాస వదనుడైనటువంటి స్వామి ముగ్ధమోహన కోమల సౌందర్య రసస్వరూపిణులైన అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరే శుభవేళ భక్తులందరూ కూడా అదిగో గోవింద నామాలు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ గోవిందా గోవిందా గోవిందా, లక్ష్మీరమణ గోవిందా, ధాత్రీరమణ గోవిందా, ధర్మరక్షక గోవింద అని అమందమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఇదే కదా ఆనంద నిలయ దివ్యధామంలో. దీనికోసమే మనం అనేక రకాలుగా వచ్చి స్వామి చెంత కూర్చొని లోకాన్ని మర్చిపోయి లోకపావని అయిన జగజ్జనని ఆ పద్మావతి
చరణచారణ చక్రవర్తి శ్రీనివాసమూర్తి సన్నిధానంలో కూర్చున్న శుభవేళలో అక్షతారోపణం, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని పదకవితా పితామహుడు ఈ అద్భుత రూపమైన సన్నివేశాన్ని గురించి గానం చేస్తారు. అదిగో ఆ దేవదేవులు దేవేరులతో ఉన్నటువంటి దేదీప్యమానమైన ఆ దివ్య తేజో విరాజితుణ్ణి మన హృదయంలో నిలుపుకుందాం. సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు. జయ గోవింద హరే గోపాల హరే. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. నమో